హలో. ఏమా బాగున్నావమ్మా? బాగున్నా అన్నయ్య, మీరు బాగున్నారా? బాగున్నావమ్మా. ఏంటి చాలా రోజులు కాల్ చేసినావు? ఒక 3 లక్షలు కావాలి, బావగారిని అడిగి చెప్పమ్మా. 3 లక్షలా? అయ్యో దాంట్లో ఏముంది అన్న, అడిగి చెప్తాం. సరే. ఏంటి ఇంత అవసరం ఏమొచ్చింది? చింటూ చింటూ ఒకసారి రావా? అదా ఏం లేదు, మా అన్న ఫోన్ చేసినాడు. 3 లక్షలు ఏమో అవసరం పడిందంట. మీ దగ్గర ఉంటే ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఇచ్చేస్తాడు. ఏంది, మీ వాళ్ళకి 3 లక్షలు ఇస్తే మళ్ళీ తిరిగి ఇచ్చేది కూడా ఉంటుందా? ఆ నమ్మకాలు నాకు లేవు, కానీ ఆయన అంత మీ వాళ్ళకి ఇవ్వలేను. ఎంత అవసరం ఉంటే అడిగినాడు, ఇవ్వచ్చు కదా. నా దగ్గర లేవు, అడగద్దు. ఈయనేమో డబ్బులు ఈయనంటున్నాడు. ఇప్పుడు మా అన్నకు నేనేం చెప్పాలా? సర్లే, గట్టిగా మాట్లాడి చెప్తే మా అన్న రెండోసారి అడగకుండాను అంటాడు. కొంత ఫోన్ చేస్తున్నాడు. హలో. ఏమ్మా, డబ్బులు అడిగావా బావగారిని? అయినా ఇప్పటికిప్పుడు 3 లక్షలు 4 లక్షలు అంటే మేమైనా ఎక్కడ జరుపుతాం చెప్పండి. ఏమనుకోవద్దు, మా దగ్గర అయితే ఇప్పుడు లేవన్నాయి, మీరే బయట ఎక్కడైనా చూసుకోండి. అవునా, సర్లేమా. సరే. Several days later. ఏంటి, ఏమైంది? ఎందుకు అంత దిగాలకు కూర్చోన్నా? 15 లక్షలు లాస్ వచ్చింది. వేరే వాడికి హామీ ఉండి 15 లక్షలు ఇప్పించా. ఇప్పుడు వడ్డీతో సహా కట్టమంటున్నారు. పోయిందా? పోతుంది. సర్లే. అలా కాదు, మీ అన్నయ్యని అడిగి కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు కదా. మా అన్న అడగల్లా? ఏం వాళ్ళు అడిగినప్పుడు ఇచ్చినావా? ఇప్పుడు అడగడానికి ఏ మొహం పెట్టుకొని అడగాలి వాళ్ళని? అడిగినప్పుడు ఇచ్చుంటే ఈరోజు మనకు మర్యాద ఉండేది, తిరిగా ఇచ్చింటే వాళ్ళు. సర్లే, నీ మాట ఎందుకు కాదనలా అడుగుతా. ఈయన మాత్రం మా పుట్టింటి వాళ్ళకి అవసరం అన్నప్పుడు ఈడు, కానీ ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఏమని అడగను? కర్మ. హలో. బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. వదిన పిల్లలు అందరూ ఎట్లున్నారు? అందరూ బాగున్నారు. బాగున్నారా? ఏం లేదన్నయ్య, ఒక 5 లక్షలు కావాలి. మీ దగ్గర ఏమన్నా ఉంటే ఇస్తారా? ఏంటమ్మా 5 లక్షలా? ఆ రోజు నేను ఇలాగే కదమ్మా అడుక్కున్నాను. కనికరం లేకుండా మొహం మీద లేవని చెప్పేశారు. ఈ రోజు ఏ మొహం పెట్టుకొని నాకు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నావు? నువ్వు సిగ్గులేదు? అందుకే ఎప్పుడు కాలం ఎట్టుంటుందో తెలియదు. నోరు జారి మాట్లాడితే ఈరోజు తిరగా అనిపించుకోవాల్సి వచ్చింది. అయినా మాటే తప్పు. ఇదేంటి, ఈ అకౌంట్ నుంచి డబ్బులు పడినాయి? ఇప్పుడు అంతంత డబ్బులు వేసేది ఎవరున్నారు?